లార్డ్ ఆది కాండము 36వ అధ్యాయము 6వ వచనాన్ని చూసుకుందాం. ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కానాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుటి నుండి మరి ఒక దేశమునకు వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఏశావు అన్న, ఏదోము అన్న ఒకటే. ఈ ఏశావు యాకోబుకు అన్న. ఇస్సాకుకి 2 కుమారులు ఉన్నారు. పెద్ద ఆయన పేరు ఏశావు, చిన్న ఆయన పేరు యాకోబు. మరి ఇస్సాకు మరణించినాడు, ఆయన కథ అయిపోయింది. మరి ఆయన కుమారుడు, పెద్ద కుమారుడైన ఏశావు, యాకోబు మిగిలి ఉన్నారు. వీరు కానాను దేశంలో ఉన్నారు. దేవుడు వాగ్దానం చేసినాడు అబ్రహాముతో, ఈ దేశాన్ని నీకు ఇస్తానని. ఆ తర్వాత ఇస్సాకుతో దేవుడు చెప్పినాడు, ఈ దేశాన్ని నీకు ఇస్తానని. ఆ తర్వాత దేవుడు యాకోబుకు చెప్పినాడు, ఈ దేశాన్ని నీకు ఇస్తానని. హల్లెలూయా. దేవుడు యాకోబుకు వాగ్దానం చేసిన దేశము ఆ కానాను దేశం. యాకోబు అక్కడే ఉన్నాడు, ఏశావు అక్కడే ఉన్నాడు. మరి ఏశావుకు మరి ఇక్కడ స్థలం లేదు కదా, ఇది దేవుడు యాకోబుకి ఇచ్చినాడు కదా. మరి యాకోబు వెళ్ళి ఏశావుతో గొడవ పడలేదు, అన్న ఈ స్థలం దేవుడు నాకు ఇచ్చినాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్న అని చెప్పలేదు. యాకోబు ప్రార్థన మాత్రం చేసినాడు, దైవ కార్యము దేవుడు చేసినాడు. వారిద్దరినీ దేవుడు